Exercise 4.4. So question number 10 వరకు కంప్లీట్ చేసినాం మనం ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు 11. సో దీనికి అన్నిటికీ మీకు ఈజీ మెథడ్లోనే ఉన్నాయి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ ప్రాపర్టీస్ తెలిసి సరిపోతుంది. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మీ 9th క్లాస్ దాంట్లో చాప్టర్స్ వైజ్ ఉన్నాయి. అన్ని చాప్టర్స్ చూసుకోవచ్చు. సో ప్లేలిస్ట్లో చూసుకోండి. ఇక్కడ 11th క్వశ్చన్లో ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ద లైన్ సిగ్మెంట్ PQ and RS intersect at point T. సో ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయితే అన్నాడు. ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అందుకు ఈ కండిషన్ ఇచ్చింది మనకు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సచ్ దట్ PRT ఈజ్ ఈక్వల్ టు 40 degrees, రైట్, RPT ఈజ్ ఈక్వల్ టు 95 degrees. సో TSQ ఈజ్ 75. ఫైండ్ ద SQT ఈ యాంగిల్ కనుక్కోవాలి మనం, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ ఈ యాంగిల్ కనుక్కుందాం. ఇక్కడ చూడండి గివెన్ యాంగిల్స్ ఇక్కడ రాసేసిన నేను. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ PRT ఈ తీసుకుందాం. PRT ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ P ప్లస్ యాంగిల్ R ప్లస్ యాంగిల్ PTR ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇదేంది, ఇది ఏం ప్రాపర్టీ, ఇది యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో హియర్ యాంగిల్ P అంటే ఎంత, 95 degrees. Angle R అంటే 40 degrees. Angle PTR we have to calculate, it is equal to 180. So then angle PTR is equal to 180. ఇది ఎంత వస్తుంది, 135. సో మైనస్ 135. 180 మైనస్ 135 ఎంత అవుతుంది, ఇది 45 degrees. సో ఇది ఎంత వచ్చింది మనకు, 45 degrees. ఇది 45 అంటే ఇది కూడా ఎంత అవుతుంది, 45 degrees అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ స్టేట్మెంట్స్ రాయాలి మనం. So given line PQ and RS are intersect at point T. Okay. Therefore, angle PTR is equal to angle STQ. Here PTR is equal to STQ. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఎందుకు ఇది ఇక్కడ రాయండి, వర్టికల్లీ ఆపోజిట్ angles are equal, right. So then here it is, angle PTR ఎంత వచ్చింది మనకు, 45 degrees. Therefore STQ is equal to 45 degrees, right. STQ 45 వచ్చింది. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి, TSQ. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ STQ, ఓకే, సేమ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఏమేమి చేయాలి ఇక్కడ, యాంగిల్ S ప్లస్ యాంగిల్ ప్లస్ యాంగిల్ SQT ప్లస్ యాంగిల్ STQ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ కూడా సిన్స్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ, ఓకే, యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఇక్కడ యాంగిల్ S అంటే ఎంత ఉంది మనకు, 75 degrees. SQT మనం కనుక్కోవాలి. యాంగిల్ STQ మనకి ఎంత వచ్చింది, 45 degrees. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ SQT ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 75 ప్లస్ 45 ఎంత అవుతుంది మనకు, 120 degrees. సో 180 మైనస్ 120 ఎంత, 60 degrees. ఓకే, సో therefore angle SQT is equal to 60 degrees. ఓకే, ఇది ఆన్సర్, సింపుల్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. In the adjacent figure ABC is a triangle in which angle B is 50 is given, angle C is 70 is given, and sides AB and AC are produced. AB AC ప్రొడ్యూస్ చేసింది, ఇట్లా ఎక్స్ట్రా చేస్తే మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ యాంగిల్స్ వస్తాయి, రైట్. సో ఇఫ్ జెడ్ ఈజ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద బైసెక్టర్స్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ సో ద ఫార్మ్డ్ దెన్ ద ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ జెడ్. సో ఇక్కడ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బైసెక్ట్ చేస్తూ ఒక 2 లైన్లు వచ్చినాయి. ఆ 2 లైన్లు ఏమైనా ఇక్కడ ఓ దగ్గర జాయిన్ అయినాయి. ఓ దగ్గర జాయిన్ అయినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ వచ్చింది కదా జెడ్. ఈ జెడ్ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది క్వశ్చన్. అయితే ఇక్కడ మనము ఇది చూడండి, ఈ యాంగిల్ మొత్తం ఏమవుతుంది, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్ అవుతుంది, లేకుంటే పాయింట్ ఆన్ యాంగిల్, లేకుంటే సెమీ సర్కిల్ యాంగిల్.
అంటే x plus 50. సో ఇక్కడ ఫ్రమ్ ద ఫిగర్ x plus 50 is equal to 180 degrees. సో ఇక్కడ మనం సిన్స్ ఏం రాయాలి, లీనియర్ pair of angles, right? So x plus x అంటే ఎంత, 2x. ఈ 50 తీసుకొస్తే ఏమైతే 180 minus 50. సో x is equal to 180 minus 50 అంటే ఎంత వస్తుంది, 130, right? 130 by 2. సో 130 by 2 అంటే 2 6 2 5 65 degrees. సో x వాల్యూ మనకు వచ్చేసింది 65 degrees. అట్లానే ఫ్రమ్ ద ఫిగర్, సో సేమ్ దీనిలాగానే ఇక్కడ చూడండి, ఇది కూడా ఏమవుతుంది 180 degrees. సో సేమ్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో y plus 70 ఈజ్ ఈక్వల్ టు 180. సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ రాసేసేయండి. సిన్స్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. So y plus y 2y is equal to 180 minus 70. It is equal to 110. So 2y is equal to 110 by 2. It is 55 degrees. Right? So ఇప్పుడు మనకు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏదైతే BCO. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫ్రమ్ ద ట్రయాంగిల్ BOC. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ మనకు యాంగిల్ x ప్లస్ యాంగిల్ y ప్లస్ యాంగిల్ z ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏముంది ఇది, యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకు 65, y వాల్యూ ఎంత వచ్చింది 55, z మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దెన్ 65 ప్లస్ 55 ఎంత అవుతుంది, 110 120 plus angle Z is equal to 180. So therefore angle Z is equal to 180 plus 120, take right side, minus 120, it is equal to 60 degrees. Therefore angle Z is equal to 60 degrees. This is the answer. Okay, simple, easy answer. Now question number 13. In the given figure, if PQ is perpendicular to PS, your PQ పర్పెండిక్యులర్ టు పిఎస్ అంటే రైట్ యాంగిల్ 90 degrees అన్నమాట ఇది. ఓకే, సో పీక్యూ ప్యారలల్ టు ఎస్ఆర్. ఇక్కడ చూడండి, పీక్యూ రైట్ ప్యారలల్ టు ఎస్ఆర్. ఈ లైన్ ప్యారలల్ ఉన్నాయి, రైట్. సో అండ్ ఎస్క్యూఆర్ ఈజ్ 28 degrees ఇక్కడ ఉంది. క్యూఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 65 degrees. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ యాంగిల్. సో దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు ఆన్సర్లో గివెన్ పీక్యూ అండ్ పిఎస్ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, పీక్యూ అండ్ ప్యారలల్ టు ఎస్ఆర్, అండ్ యాంగిల్ ఎస్క్యూఆర్ is given 28, యాంగిల్ క్యూఆర్టీ is given 65. ఇది గివెన్ వాల్యూస్. సో ఫ్రమ్ ద ఫిగర్, సో హియర్ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. సో మీన్స్ హియర్ యూ అబ్జర్వ్ ఇట్, దిస్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్ line. Okay, transversal line means here this angle x and this angle QSR are alternate interior angles. So therefore from the figure angle QSR is equal to x degrees. ఎందుకు alternate interior angles are equal ఈ కండిషన్ తోని. ఓకే, సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ QSR, సో ఇక్కడ QRT ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, రైట్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టూ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్. సో యాంగిల్ QRT ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ QSR ప్లస్ యాంగిల్ SQR. ఓకే, SQR ఇక్కడ ఏం రాయాలి మనము, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్. సో ఇక్కడ
QRT ఎంత ఉంది మనకు 65 ఈజ్ ఈక్వల్ టు QSR ఎంత QSR ఇదే మనం కనుక్కోవాలి, మనకు తెలియదు కాబట్టి, రైట్. సో సారీ QSR ఎంత ఎక్స్ వచ్చింది మనకు, QSR ఎక్స్, SQR ఎంత 28. ఓకే, సో ఇప్పుడు 28 తీసుకొస్తే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 65 మైనస్ 28, దిస్ ఈజ్ ఈక్వల్ టు 37 degrees. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది మనకు 37 degrees, రైట్. నెక్స్ట్ ఫ్రమ్ ద ఫిగర్ హియర్ PQ and PS are perpendicular to each other and PQ and SR is parallel. So therefore angle QPS, angle QPS is equal to PSR and E angle, right. So E angle equal, right angles, right. So from the figure angle QPS is equal to angle PSR. మీరు డయాగ్రామ్ చూసుకోవాలి, కంపల్సరీ చూసుకుంటూ ఇది రాయాలి, లేకపోతే అర్థం కాదు. సో ఎందుకు అంటే PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు PS అండ్ PQ ఈజ్ ప్యారలల్ టు SR. కాబట్టి ఇవి రెండు కూడా ఈక్వల్, దట్ షుడ్ బి ఈక్వల్ టు 90 degrees. సో అయితే ఇక్కడ మనకు దిస్ ఈజ్ ఈక్వల్ టు 90 అంటే ఇక్కడ చూడండి ఈ టోటల్ యాంగిల్ 90 అవుతుంది, అంటే యాంగిల్ Y ప్లస్ యాంగిల్ ఇదంతా అవుతుంది ఎక్స్ కదా. సో యాంగిల్ Y ప్లస్ యాంగిల్ X, యాంగిల్ Y ప్లస్ యాంగిల్ X ఈజ్ ఈక్వల్ టు 90 degrees, రైట్. సో Y మనకు తెలియదు, X వాల్యూ తెలుసు 37 ఈజ్ ఈక్వల్ టు 90. సో దెన్ Y ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 37, దిస్ ఈజ్ ఈక్వల్ టు 53 degrees. Therefore x is equal to 37 degrees, y is equal to 53 degrees. This is the answer. Now question number 14. In the given figure triangle ABC side AC has been produced to D. So ABC triangle లో AC ని ప్రొడ్యూస్ చేస్తే మనకు D వచ్చింది, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ వచ్చింది, దీని యాంగిల్ 125 ఇచ్చిండు. సో దీని యాంగిల్ this angle is given 125, this is external angle of this triangle, right. So angle A is to angle B is equal to 2:3. So find the measure of angle A and angle B. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ కూడా, ఈ రేషియోస్ మీరు 8th క్లాస్లో నేర్చుకొని ఉంటారు, అయినా నేను చెప్తాను, పెద్ద ఇబ్బంది ఏం లేదు. యాంగిల్ BCD ఈజ్ ఈక్వల్ టు 125. సో మనకు BCD 125 ఇచ్చిండు, అంటే రేషియో ఇచ్చిండు రెండు యాంగిల్స్కి, యాంగిల్ B యాంగిల్ AB యాంగిల్ రేషియో 2:3 అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియో. సో రేషియోలో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, 2, 3 ఉన్నాయి, ఈ రెండింటికి యాడ్ చేయండి. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 2 + 3 5, రైట్. దీని మీనింగ్ ఏంటంటే A అనేది మొత్తం 5లో 2 ఉన్నదన్నమాట, 2 parts. B అనేది మొత్తం 5 partsలో 3 parts ఉన్నాయి, రెండు కలిస్తే 5 parts అని అర్థం. ఇది ఈ రేషియో మీనింగ్, ఓకే. సో ఫ్రమ్ ద ఫిగర్ యాంగిల్ BCD ఎంత 125 కదా. సో ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B ప్లస్ యాంగిల్ A, రైట్. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B. సో దేర్ ఫోర్ BCD అంటే ఎంత 125 కదా, 125 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ A ప్లస్ యాంగిల్ B. సో దెన్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 125 degrees. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, యాంగిల్ A కనుక్కోవాలి. యాంగిల్ A అంటే ఏమని చెప్పినా నేను, యాంగిల్ A అనేది 5లో 2 parts, రైట్. అంటే ఇక్కడ ఏం రాయాలి 2/5, టోటల్ 5 2 parts. మరి దీని రేషియో టోటల్ యాంగిల్ ఎంత ఉంది 125 × 125 చేయండి, అంతే, ఇదే ఆన్సర్. సో దీనికి 5 1s 5 2s 5 5s, రైట్. 25 2s 50 degrees యాంగిల్ A. అట్లనే యాంగిల్ B ఏమన్నది రేషియో 3 parts 5లో నుంచి 3/5 × 125. సో ఇది క్యాన్సిల్ అయితే ఎంత అయితే 25 3s 75 degrees. So therefore angle A is equal to 50 degrees
angle B is equal to 75 degrees. This is the answer. Now question number 15. In the adjacent figure, it is given that BC is parallel to DE. BC is parallel to DE and BAC is given 35 degrees. This angle is 35. BC is given 102 and find the measure of angle BCA. BCA, this angle we have to calculate. Second question, angle ADE. ADE, this angle we have to calculate. CED. CED, this angle we have to calculate. Okay. So ఇక్కడ మనకు ఒక కండిషన్ ఏంటంటే parallel lines again. This line arrow heads ఉన్నాయి కదా, రెండు arrow heads ఉన్నాయి, రెండు కూడా parallel lines, రైట్. ఈ రెండు parallel lines. అప్పుడు ఏమైతే ఇది ట్రాన్స్వర్సల్ లైన్, ఇది కూడా ట్రాన్స్వర్సల్ లైన్. ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒకటి ABC ట్రయాంగిల్, ఇంకోటి AED ట్రయాంగిల్, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇక్కడ గివెన్ రాసుకోవాలి. గివెన్ వాల్యూస్ ఇక్కడ రాసేసిన నేను. ఫస్ట్ క్వశ్చన్కి ఫ్రమ్ ద ఫిగర్, రైట్. సో 102 degrees plus angle BCA is equal to 180 degrees. You see this one, this is how much? 180 degrees, linear pair of angle. So this one I wrote here 102 degrees plus angle BCA is equal to 180 degrees. మనం ఇక్కడ కండిషన్ ఏం రాయాలి? Since linear pair of angles, right? Linear pair of angles. So then angle BCA is equal to 180 minus 102. It is equal to 78 degrees, right? So this angle we got it 78 degrees. Okay. Now second question. So from the figure, these two are parallel lines. This is the transversal line, right? So this angle and this angle, these two angles are interior angles on the same side. This is equal to, sum of these two is equal to 180. So these two angles are what? ADE. So angle ADE plus angle CBD. Angle CBD is equal to 180. Here you write down interior angles, interior angles on the same side of the transversal line. ట్రాన్స్వర్సల్ లైన్ ఏది ఇక్కడ? ఇది BD లేకుంటే AD లైన్, రైట్. ఇవి రెండు ప్యారలల్ లైన్స్. ఓకే. ఇక్కడ ఏం రాయాలంటే బట్ యాంగిల్ CBD ఈజ్ ఈక్వల్ టు, CBD ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్. దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ యాంగిల్, సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్. సో ఇదేమవుతుంది? ఇది యాంగిల్ BCA ప్లస్ యాంగిల్ BAC. ఇగో BCA ప్లస్ BAC. సో ఈ రెండు యాంగిల్స్ అంటే ఎంత? ఇది ఒకటి 78, ఇంకోటి 35, రెండు కలిపి ఎంత అవుతుంది? 113. ఎక్స్టెండెడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టూ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్. ఇది ఇందులో నుంచి. సో కాబట్టి CBD ప్లేస్లో మనం ఏం రాయాలి? 113 రాయాలి ఇక్కడ. సో దెన్ యాంగిల్ ADE ప్లస్ 113 ఈజ్ ఈక్వల్ టు 180. దెన్ యాంగిల్ ADE ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 113. Okay, this is equal to 67 degrees. This is second sum answer. Now third sum. So from the figure, angle CED is equal to angle BCA is equal to 78 degrees. ఇక్కడ చూడండి, CED BCA, CED and BCA అంటే ఈ యాంగిల్ సేమ్. ఎందుకు? ఇవి రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C. యాంగిల్ C మనకు ఆల్రెడీ వచ్చింది, మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 78 వచ్చింది. సో కాబట్టి ఈ యాంగిల్ E ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 78 degrees. కాకపోతే ఇక్కడ స్టేట్మెంట్ రాయండి, కరస్పాండింగ్ యాంగిల్స్ are equal.
ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. కంప్లీట్ వీడియోను స్లోగా మీరు నోట్ చేసుకుంటూ వినండి. డయాగ్రామ్ ఉండాలి కంపల్సరీ, డయాగ్రామ్ చూసుకుంటూ ఆన్సర్ చేయాలి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది, లేకపోతే కష్టం అనిపిస్తుంది. ఓకే, నా క్వశ్చన్ నెంబర్ 16. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఇట్ ఈస్ గివెన్ దట్ AB ఈజ్ ఈక్వల్ టు AC. ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇచ్చిండు. ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు AC అంటే ఈ రెండు లైన్స్ ఈక్వల్ అంటుండు. ఈ రెండు లైన్స్ ఈక్వల్ అంటే ఇది ఏమి, ABC ట్రయాంగిల్ ఏమవుతుంది, ఐసోసెల్లస్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్, ఐసోసెల్లస్ ట్రయాంగిల్. ఐసోసెల్లస్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇక్కడ మనకు మెయిన్ కండిషన్. ఇట్ ఈస్ గివెన్ దట్ AB ఈజ్ ఈక్వల్ టు AC, BAC ఈజ్ ఈక్వల్ 36. రైట్, ABD ఈజ్ ఈక్వల్ టు 45, AEC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AEC ఈజ్ 40. సో ఫైండ్ యాంగిల్ ABC, యాంగిల్ ACD, యాంగిల్ BAD, యాంగిల్ EAC. 4 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ గివెన్ వాల్యూస్ ఇక్కడ మనం రాసేసినాము. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ABC, ఇంకో ABC ట్రయాంగిల్లో. సో ఇక్కడ ABC ట్రయాంగిల్లో ఏమి ఇచ్చింది మనకు, AB ఈజ్ ఈక్వల్ టు AC అన్నాడు. అంటే యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACB. చెప్పినా కదా, ABC ఈజ్ ఈక్వల్ టు ACB. ఈ రెండు లైన్స్ ఈక్వల్ అంటే రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్. ఎందుకు, ఈ ట్రయాంగిల్ అనేది ఐసోసెల్లస్ ట్రయాంగిల్. సిన్స్ ఐసోసెల్లస్ ట్రయాంగిల్, ఐసోసెల్లస్ ట్రయాంగిల్ అంటే 2 sides are equal and 2 angles are equal. So therefore sum of the 3 angles is equal to 180 కదా. 36 plus angle ABC plus angle ACB is equal to 180. ఇదేంది, యాంగిల్ సమ్ ప్రాపర్టీ. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. రైట్, సో ఈ 36 ప్లస్ ఇవి రెండు ఈక్వల్ కదా. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనం ఏం చేయాలి, ఒకటి తీసుకోవాలి. మనకి ఏం కావాలి, ఇక్కడ ABC కావాలి. సో యాంగిల్ ABC ప్లస్ యాంగిల్ ABC, రెండు ABC రాసుకోండి, రెండు సేమే కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు 180. సో దెన్ ABC ఏమైతే 2 యాంగిల్ ABC. 36 తీసుకురండి, 180 మైనస్ 36. సో యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 180 minus 36 is 144/2. This is equal to 72 degrees. Angle ABC is 72 degrees. This is first question answer. Okay. Next ACB. So second question. Angle ACB is equal to ACB and ACB ABC ఒకటే కదా. ACB is equal to angle ABC is equal to 72 degrees. So ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా కంప్లీట్. నౌ థర్డ్ క్వశ్చన్ ఏమి, DAB అంటే ఏ యాంగిల్ కావాలి మనకు. రైట్, సో ఈ యాంగిల్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ABC ADB. రైట్, ఇది ఏమవుతుంది, యాంగిల్ 180 degrees లీనియర్ యాంగిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్రమ్ ద ఫిగర్ యాంగిల్ ABD, డయాగ్రామ్ చూడాలి కంపల్సరీగా, ABD ప్లస్ ABC ప్లస్ యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 180 degrees. రైట్, సో యాంగిల్ ABD ప్లస్ ABC యాంగిల్ ABC ఎంత 72 degrees ఈజ్ ఈక్వల్ టు 180. So angle ABD is equal to 180 plus 72 right side minus 72. So this is equal to 108 degrees. So ఈ యాంగిల్ ఎంత వచ్చింది మనకు 102. ఇప్పుడు ఇక్కడ sum of the 3 angles 180. So from the triangle ABD, sum of the 3 angles అంటే ఏమేమి ఉన్నాయి మనకు, యాంగిల్ DAB plus angle ABD plus angle D is equal to 180 degrees. ఏమన్నా ఇక్కడ యాంగిల్ సమ్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ ద 3 angles is equal to 180. సో ఇక్కడ మనకు కావాల్సింది యాంగిల్ DABనే కదా.
డిఏబి ప్లస్ యాంగిల్ ఏబిడి. ఏబిడి ఎంత వచ్చింది మనకు 108. యాంగిల్ డి ఆల్రెడీ గివెన్ 45 ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 108 ప్లస్ 45 ఎంత అవుతుంది? 140, 153. సో 180 మైనస్ 153 27 degrees. ఇది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లాస్ట్ బిట్, ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఏం కనుక్కోవాలి మనం? ఈఏసి. సో ఈ యాంగిల్ కనుక్కోవాలి మనం, రైట్? సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏడిఈ తీసుకుందాం. ఏడిఈ తీసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 180, రైట్? సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏడిఈ ఇక్కడ ఏంది? యాంగిల్ ఏ, యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 180. ఏం ప్రాపర్టీ ఇది? యాంగిల్ సమ్ ప్రాపర్టీ, రైట్? సో యాంగిల్ ఏ అనగానే మనకి చూడండి ఈ మొత్తం. అయితే ఇక్కడ డిఏబి యాంగిల్ ఎంత వచ్చింది మనకు? డిఏబి యాంగిల్ 27 వచ్చింది. ఇక 27 ప్లస్ 36 ప్లస్ దిస్ యాంగిల్ కలిపితే అది ఏ అవుతుంది. ఓకే, సో యాంగిల్ ఏ ఇట్లా రాసుకొని ప్రస్తుతానికి. యాంగిల్ డి ఎంత? యాంగిల్ డి వచ్చేసి 45 degrees, యాంగిల్ ఈ వచ్చేసి 40 degrees గివెన్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు యాంగిల్ ఏ అంటే మనకు 27 ప్లస్ 36, 27 ప్లస్ 36 ప్లస్ ఇక్కడ చూడండి ఇది ఈఏసి. 27 ప్లస్ 36 ప్లస్ యాంగిల్ ఈఏసి మనకి ఏదైతే కావాలో అది. ఓకే, సో యాంగిల్ ఈఏసి ఈజ్ ఈక్వల్ టు 180. ఇక్కడ 45 ప్లస్ 40 95, 85 మైనస్ చేయండి ఇక్కడ, రైట్? సో 27 ప్లస్ 36 ఎంత అవుతుంది? 50, 63 ప్లస్ యాంగిల్ ఈఏసి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 85 అంటే 95 వస్తుంది. సో యాంగిల్ ఈఏసి ఈజ్ ఈక్వల్ టు 95 మైనస్ 63. సో ఎంత అవుతుంది? 32 degrees. యాంగిల్ ఈఏసి ఈజ్ 32 degrees. వెరీ సింపుల్. సో ఈ డయాగ్రామ్ పక్కన పెట్టుకొని మీరు ఇవన్నీ చేయాలి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది ఆన్సర్. ఓకే, లాస్ట్ బిట్ ఫర్ దిస్ చాప్టర్ అండ్ ఎక్సర్సైజ్ ఆల్సో. Using the 17th question, using the information given, calculate the value of x and y. It is very simple, easy question. So from the triangle ACB triangle lo angle x external angle is equal to sum of the two interior angles avutadi. Avuna, right? X is equal to sum of the two interior angles. So from the triangle ACB, angle x is equal to angle A ప్లస్ యాంగిల్ బి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఉంది మనకు? 34 ప్లస్ 62. దిస్ ఈజ్ ఈక్వల్ టు 96. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 96 degrees, రైట్? ఇక్కడ ప్రాపర్టీ ఏం వాడినా మనం ఇక్కడ రాసుకోవాలి ప్రాపర్టీ. సిన్స్ అని రాసి ఇక్కడ రాయండి. ఏంది? ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టూ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్? ఇక్కడ మీరు రాసేసుకోండి, రైట్? నెక్స్ట్ ఫ్రమ్ ద ట్రయాంగిల్ డిసిఈ, రైట్? ఇక్కడ ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దిస్ టూ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్? సేమ్ ప్రిన్సిపల్. సో యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఎక్స్. సో యాంగిల్ డి అంటే ఎంత? 24. యాంగిల్ ఎక్స్ అంటే ఎంత? 96. సో ఈ రెండు కలిస్తే ఎంత అయింది? 120 degrees, right? So therefore y is equal to 120 degrees. So it is x is equal to 96 and y is equal to 120. Simple answer. ఇక్కడ ఒకటే ప్రిన్సిపల్ వాడినాం. ఏంటది? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టూ ఇంటీరియర్ యాంగిల్స్, రైట్? సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ న్యూ చాప్టర్తో న్యూ వీడియోలో కలుద్దాం.
ఓకే, మీకు వీడియోలన్నీ నచ్చితే మీకు ఇంకా వేరే చాప్టర్స్ చూడాలనుకుంటే సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ మీకు 9th క్లాస్ గ్రూప్ ఉంటుంది. ఆ 9th క్లాస్ గ్రూప్లో నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే, అన్ని వీడియోలు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.